విజయం సాధిస్తారనే విశ్వాసం అయితే ఇప్పుడు నడుస్తున్న తీరులో నాకు కనిపిస్తుంది అన్న. రైట్ సార్, ఇదే విషయంపై సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం మన బ్రహ్మాండమైన ఈ రోజు శ్రీహరి యాదవ్ గారు ఒక మాట అన్నారు. ప్రజల ఎజెండానే నాయకులు ఈ రోజు తప్పనిసరిగా పాటించవలసి వస్తుందని చెప్తున్నారు. ఇది ఒక బ్రహ్మాండమైన మార్పు అండి సమాజంలో. అంటే గతంలో ఏమైతుందంటే ఏ పార్టీ నాయకులైనా కూడా తనదైన శైలిలో తన ఎజెండానే అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుండే. కానీ ఈ రోజు మార్పు కనబడుతుంది అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారని? డెఫినెట్లీ జమీల్జీ, ఎందుకంటే మన శ్రీహరి గారు చెప్పినట్లు ఇది నిజంగా ఒక ప్రజా ఉద్యమంగా ప్రారంభమై అద్భుతమైనటువంటి విజయాలను అందుకుంటున్నటువంటి నేపథ్యంలో మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలే దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా మనం అందరూ కూడా పరిగణించవచ్చు. నిజంగా ప్రజల్లో అటువంటి చైతన్యం కలిగింది. ఇప్పుడు బీసీ వర్గాల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వారందరూ కూడా జ్ఞానవంతులుగా ఉన్నారు. వారి అవకాశాలను పోగొట్టుకున్నారో వాటిని ఎలా మనం తిరిగి సాధించుకోవాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టు ఒక సమన్వయ సమైక్యత భావం కూడా వాళ్ళలో ఇప్పుడు పెంపొందింపబడుతోంది. మనం ఇంతకుముందు జరిపినటువంటి ఒక చర్చా కార్యక్రమంలోనే మన బీసీ నేతలందరూ అన్నారు, ఇంతకుముందు కనుక ఏదైనా ఒక వర్గం మీటింగ్ కనుక కండక్ట్ చేసినప్పుడు ఆ వర్గానికి చెందిన నాయకులు మాత్రమే వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదైనా బీసీలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైనా చేసినట్లయితే అందరూ అంటే ఆ పర్టికులర్ వర్గానికి ఆ స్పెసిఫైడ్ వర్గానికి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాకుండా మిగతా అందరూ బీసీలు కూడా ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా రావటం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి మార్పు. మరి ఇలా చైతన్యం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో తప్పక విజయం అందుకోగలమనేటువంటి విశ్వాసం కూడా వాళ్ళలో కలుగుతుంది. దానికి నిదర్శనమే ఈరోజు జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయం కూడా. రైట్ సార్, ఇదే విషయంపై డాక్టర్ శివకుమార్ గారికి వెళ్దాం. శివకుమార్ గారు, ఇంతకుముందు ఏదో మీరు చెప్పగారు